అమెరికాకి ఇన్కమింగ్ ప్రెసిడెంట్ ట్రంప్, అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ బైడెన్. పోతా పోతా కూడా అబద్ధాలు చక్కగా వెల్లవేసిపోతున్నాడు. తన 4 ఏళ్ల పాలనలో అమెరికా మరింత సుసంపన్నత సాధించిందంట. మరి ఏం సాధించింది అంటే ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలాలు. దానికి కారణమైంది అమెరికా. కానీ సుసంపన్నత సాధించిందట. అదే సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితి అప్పట్లో కుదేలైపోయిందంటే ఈయన వచ్చి బాగు చేశాడట. ఇప్పటికీ అక్కడ అప్పులు లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి. ఉత్పత్తి రంగం, ఉపాధి రంగం క్షీణించింది. అప్పట్లో మా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆ కష్టాలన్నీ దేశం అధిగమించింది అంటూ చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ, 1.66 కోట్ల ఉద్యోగాల సృష్టి, దేశ పౌరులందరికీ ఆరోగ్య బీమా, వయోధికులకు తక్కువ ధరకే ఔషధాలు, వస్తూత్పత్తి పరిశ్రమలు దేశానికి తిరిగి రావడం, నేరాల రేటు తగ్గిపోయేలా చేయడం వంటి ఎన్నో విజయాలను తమ ప్రభుత్వం సాధించిందని. ఇది వినడానికన్నా ఏమన్నా అందంగా ఉందా? కాల్పులు ఎట్టా పెరిగిపోయినాయి, ఎంతమంది ఉన్మాదులు పెరిగిపోయారు, అట్లాగే అక్కడ మెడిసిన్స్కి సంబంధించి కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డారు, ఇదంతా తెలిసి కూడా అద్భుతం చేశామని చెప్పడం అంటే అంతకు మించిన మోసం ఏముండదు. చక్కటి మోసం చేస్తున్నాడు. అట్లాగే భారత్తో బలపడింది స్నేహబంధం అని చెప్పి ఒక పోచుకోలు కబుర్లు చెప్తున్నాడు. భారత్ని చెడగొడుతూ మళ్ళీ పాకిస్తాన్ని, ఒకప్పుడు పాకిస్తాన్ని దెబ్బకొట్టడంలో ట్రంప్ భారత్కి సహకరిస్తే పాకిస్తాన్ని మళ్ళీ లైఫ్ ఇచ్చినోడు, భారతదేశానికి థ్రెట్ క్రియేట్ చేసినోడు బైడెన్. ఇప్పుడు లేదు, అబ్బెబ్బే మేము బాగా చేసాం భారత్కి అని చెప్పుకొస్తున్నాడు అనమాట.